పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు మనం పొలం కావచ్చు, అదే అమ్మ కూడా దాని అదే ఎరువు అని చెప్పి కావచ్చు నేను సినిమా యాక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బుకి వడ్డీతో సహా కూడా లెక్కేసి ఇచ్చారు. కొబ్బరి తోట ఒకటి ఉంటే వాళ్ళకి దాని పక్కన ఇంకా కొంత షేర్ ఉంటే అది కూడా కొని వెంటనే ఇచ్చేసారు. వెంటనే ఇచ్చేసారు. అంటే అప్పుడు ఎవరు మిమ్మల్ని భయపెట్టలేదు, అరే వ్యాపారం మంచిగా జరుగుతుంది ఇట్లాంటి టైంలో నువ్వు ఎందుకు సినిమాల వైపు ఎవరు భయపడలా, నేనే భయపడ్డాను. మీరే భయపడ్డారు? నేనే భయపడ్డా. పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు, బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది, దీన్ని వదులుకొని ఇప్పుడు మళ్ళీ ఏదో సినిమా సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో తెలియదు, అక్కడికి వెళ్తూ వద్దని అనుకున్నా. సరే అందరూ బలవంతం చేసిన మీద వెళ్ళాను, చేశాను, వచ్చాము, సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే గిరిబాబు వేషాలు వచ్చేసి, విలన్ వేషం అంటే ప్రతి సినిమాలో ఉంటుంది కదా, హీరో అనేటప్పటికి ఒకడే ఉంటాడు కదా సినిమాలో, అందుకని హీరోగా నాకు రాలేదు, గిరిబాబుకి వచ్చేసి నేను ఎప్పుడు మళ్ళీ దానికి వెళ్ళి మెడ్రాస్లో వెళ్ళి కూర్చోవడం కానీ ఆఫీస్కి వెళ్ళి వేషంగా ఉండదు కానీ ఎవరిని కలవలేదు, ఎవరిని అడగలేదు. తర్వాత సినిమా సక్సెస్ అయిందా? బాగానే ఆడిందండి. అంటే ఆ రోజుల్లో ఒక 7 వారాలు 6 వారాలు ఆడింది. 7 వారాలు 6 వారాలు అంటే ఆ రోజు చిన్న బడ్జెట్ సినిమా కదా, బ్లాక్ అండ్ వైట్ సినిమా, పాటలు మాత్రం కలర్లో తీశారు. పాటలు మాత్రం కలర్లో తీశారు. దాని తర్వాత బ్రేక్ ఎక్కడ వచ్చింది అంటే తిరుపతి అనే సినిమా హనుమాన్ ప్రసాద్ గారు తీశాడు. దాసర్ గారి డైరెక్షన్, రాజ్బాబు గారి హీరో. అందులో యంగ్ హీరోగా నేను, జయసుధా కాంబినేషన్ అన్నమాట. ఆ సినిమా అందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అది. అది సినిమా జరిగినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ది కదా సినిమా, ప్రొడక్షన్ కూడా నేనే చూస్తూ ఉండేవాడు. నా సిన్సియారిటీ కానీ, నేను చేసే విధానం కానీ, నేను చేసే ఇది కానీ అన్నీ చూసి ఆయనకి బాగా నచ్చింది నా దాసనారాయణ గారికి. అప్పుడు చెప్పాడు ఆయన షూటింగ్లో ఉండగానే, మురళిమో నిన్ను చాలా పెద్ద హీరోని చేస్తాను నేను, నీ లక్షణాలన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి, నా ప్రతి సినిమాలో నువ్వు ఉంటావు అని చెప్పి అన్నీ అన్న మాట ప్రకారం నిలబెట్టుకొని సినిమాల్లో చాలా సినిమాలు ఇచ్చారు ఆయన. ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నన్ను మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసిన పూర్ణచంద్రరావు గారు నన్ను లిఫ్ట్ చేసి ఇంత బాగా తీసుకుని దాసర్ గారిని నేను జీవితంలో మర్చిపోలేదు. సుమారు దాసర్ గారితో 40 సినిమాలు. అంటే మీరు ఈ వాతావరణాన్ని, సినిమా వాతావరణానికి మీరు వచ్చినప్పుడు మీకు బాగా నచ్చి నేను ఎట్లాగైనా ఇక్కడే సెటిల్ అవ్వాలి, ఎట్లాగైనా హీరో అయినా నిలదొక్కుకోవాలని ఒకటి అంటారు కదా, స్వార్థం అనేది ఎప్పుడు కలిగింది? అప్పటికి చాలా సినిమాలు జరిగి సక్సెస్ఫుల్ అవుతున్నాయి. ఆ టైంలో ఇక విజయవాడ బిజినెస్ చూసుకోవడానికి కూడా అవకాశం లేకపోయింది. ఓ పార్ట్నర్ ఉండేవారు అయినా సరే. ఒక టైంలో ఇక విజయవాడ వెళ్ళి పార్ట్నర్తో అన్నా, ఏమండి నేను విజయవాడ రావడానికి కూడా టైం ఉండట్లేదు, నా షేర్ కూడా మీరు తీసుకోండి అంటే, లేదు మీరు లేకుండా నేను చేయలేను, క్లోజ్ చేసేద్దాం. అట్లా క్లోజ్ చేస్తాం బిజినెస్ చేసి అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. అప్పుడు దాకా ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి, ఎప్పుడో గ్యాప్ వస్తే ఒక రోజు గ్యాప్ వస్తే వచ్చేవాడిని, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేవాడిని. అప్పట్లో ఎక్కువ అవుట్డోర్ సినిమాలు ఉండేవి. ఏదో ఒక ఊరు వెళ్ళిపోవడం, నా ఊర్లో సినిమా వెళ్తే 4 రోజులు 15 రోజులు ఉండేసి పూర్తి చేసుకొని వచ్చాడు.